మరి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. నిర్గమాకాండము 17వ అధ్యాయము 15-16 వాక్య భాగాలు చదువుకుందాం. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకులతో తరతరముల వరకు యుద్ధమనెను. చాలు, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడైన తండ్రి, మీరు మా జీవితంలో చేసిన ప్రతి మేలుని బట్టి మా ఎడల చూపిన కృపకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, నీ ఆత్మస్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలోనైనా చదవబడిన వాక్య భాగమును ధ్యానిస్తూ ఉండగా నన్ను కూడా నీ ఆత్మ చేత అభిషేకించండి. మా అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రభువా మీరు మాట్లాడమని, అర్థం చేసుకునే హృదయాలను కూడా మాకు దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనిస్తే గనక ఈ వాక్య సందర్భాన్ని గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అరణ్య యాత్రలో ఉండగా వారు ఎర్ర సముద్రమును దాటారు. మారా అనే చోటును కూడా వాళ్ళు దాటారు. తరువాత ఏలీము దాటి సమృద్ధి అనుభవాలలో వారు సాగిపోతున్నప్పుడు రెఫీదీము అనే చోట వాళ్ళు ఆగవలసి వచ్చింది. అక్కడికి వచ్చినప్పుడు వారికి దాహం వేసింది. వారందరూ కూడా మోషే మీద చనిగారు. ఐగుప్తులో మాకు సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చావా, మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొని వచ్చావా అని అక్కడ ఉన్న వారందరూ కూడా, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా సనిగారు. ఆ సమయంలో దేవుడు వారిని కనికరించి బండ నుండి నీళ్లు రప్పించి వారి దాహమును తీర్చాడు. హల్లెలూయా. ఆ చోటికి మస్సా మరియు మెరీబా అని పేరు పెట్టారు. అయితే ఇదంతా కూడా జరిగిన తరువాత కొంచెము దూరము రాగానే వారికి అమాలేకుల రూపంలో ఒక పెద్ద సమస్య ఎదురైందనమాట. అమాలేకులు వారికి అడ్డబడి ఇశ్రాయేలుతో యుద్ధానికి సిద్ధపడ్డారు వాళ్ళందరూ కూడా. అయితే దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి యుద్ధము లేకుండానే వాళ్ళు దాటిపోవాలనుకున్నారు. సంధి చేసుకుంటానికి కూడా ప్రయత్నం చేశారు. కానీ అమాలేకులు మాత్రం యుద్ధానికి కాలు దువ్వారు. దేవుని యొక్క మహాకృపను బట్టి యుద్ధము చేయవలసి వచ్చింది. మొత్తానికి యుద్ధములో దేవుడు సహాయము చేసి ఇశ్రాయేలు ప్రజలను గెలిచేటట్లుగా దేవుడు చేశాడు. అమాలేకుల ప్రజలందరూ కూడా ఓడిపోయారు. మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. అయితే ఈ చదువుకున్న వాక్య భాగమును మనం గమనిస్తే గనక అమాలేకుల చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తారు కనుక యెహోవాకు అమాలేకులతో తరతరములకు యుద్ధము అన్నాడు. అదేంటి, యుద్ధం అయిపోయింది కదా, యుద్ధములో ఓడిపోయారు కదా అమాలేకులు, యుద్ధములో ఇశ్రాయేలు ప్రజలు గెలిచారు కదా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తును విడిచిపెట్టారు కదా, వాగ్దాన దేశమునకు వాళ్ళందరూ కూడా వెళుతున్నారు కదా, రెఫీదీమును దాటారు కదా, అమాలేకులు ఎదురుపడ్డారు. దేవుని సహాయంతో అమాలేకులను గెలిచారు. గెలిచిన తర్వాత కూడా ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏంటంటే అమాలేకులకు యెహోవాకు అంట తరతరములో యుద్ధము అన్నాడు.
అంటే ప్రియమైన దేవుని బిడ్డలు, ఇప్పుడు దేవుడు ఏం చెప్పాలి? ఇశ్రాయేలు ప్రజలు గెలిచారు కాబట్టి, ఇదిగో మీరందరూ కూడా చూస్తున్నారు కదా, ఇదిగో దేవుని బిడ్డలతో కనుక మీరు పెట్టుకుంటే మీ స్థితి కూడా ఎలాగే ఉంటుందని జాగ్రత్త అనేది ఒక వార్నింగ్ ఇవ్వాలి, అంతేనా కదా? కానీ ఏమంటున్నాడు? ఓడిపోయిన అమాలేకీయులను చూపించి తరతరములకు యెహోవాకు యుద్ధమే అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఓడిపోయారు, వారిని ఓడించారు అంటే ప్రతి తరములో కూడా వారు వస్తారా? మనం ఆలోచించాలి. అంటే ప్రతి తరముల్లో కూడా మనకు అడ్డుపడతారా వాళ్ళు అమాలేకులు? అంటే ప్రతి తరములో కూడా వారితో యుద్ధం చేయవలసి వస్తుందా? దీని అర్థం ఏంటి? ఆల్రెడీ ఓడిపోయిన శత్రువులను చూపించి యెహోవాకు అమాలేకులతో తరతరములకు యుద్ధమని దేవుడు చెప్పడంలో దేవుడు మనకి ఏమి నేర్పిస్తున్నాడు? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ఐగుప్తును విడిచిపెడతారో, ఎవరైతే లోకాశల్ని విడిచిపెడతారో, ఎవరైతే కనుక వాగ్దాన దేశమునకు సియోను పర్వతమునకు చేరడానికి వాళ్ళు బయలుదేరి వెళతారో, ఈ లోకములో ఉన్న వాటన్ని కూడా విడిచిపెట్టి నూతన యెరూషలేము ప్రవేశము కొరకు విశ్వాస యాత్ర సాగిస్తూ ఉంటారు. అలాంటి విశ్వాస యాత్ర చేస్తున్న ప్రతి తరములో కూడా, స్తోత్రం చెప్పు, ఇలాంటి పోరాటాలు వస్తూనే ఉంటాయి. ప్రతి తరములో కూడా ఇలాంటి పోరాటాలు వస్తూనే ఉంటాయి. అయితే ప్రతి తరములో కూడా ఇలాంటి పోరాటాలు వస్తాయి కాబట్టి, ప్రతి తరములో కూడా ఇలాంటి పోరాటములు వస్తున్న వారికి నేను వారి పక్షముగా ఉండి విజయాన్ని ఇస్తా. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పు. ప్రతి తరములో కూడా మనకు పోరాటాలు వస్తూనే ఉంటాయి. అయ్యా అయిపోయింది కదా, ఇక ఏం పోరాటం లేదు అనుకుంటానికి వీలేదు. ప్రతి తరములో కూడా వస్తాయి. ఎవరైతే వాగ్దాన దేశమునకు వెళ్ళాలని ప్రయాణము చేస్తూ ఉంటారో, విశ్వాసయాత్ర ప్రయాణము చేస్తూ ఉంటారో, సియోను పర్వతం మీదకి వెళ్ళాలని పట్టణం కొరకు వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రయాణము చేస్తూ ఉంటారు. వారందరికీ కూడా తరతరములకు ప్రతి తరములో కూడా సమస్యలు వస్తూనే ఉంటాయి. అంటే ఈ శరీర సంబంధమైన పోరాటము, ఈ లౌకిక సంబంధమైన పోరాటాలు, ఈ శరీరంలో కలుగుతున్న పోరాటాలు ఆత్మకు విరోధముగా ఎప్పుడైతే పోరాటాలు కలుగుతూ ఉంటాయో, ప్రతి ప్రాంతంలో కూడా ఇవి ఉంటాయి, ప్రతి కుటుంబంలో కొంటూ ఉంటాయి, ప్రతి వ్యక్తిగత జీవితంలో ఉంటాయి అన్నమాట. అయితే ఇవి కలిగిన ప్రతిసారి కూడా, ఇవి కలిగిన ప్రతి ఒక్కరికి కూడా వారికి జయించటానికి నేను వారికి తోడుగా ఉంటాను. ఆమేన్, హల్లెలూయా. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? ఇప్పుడు ఈ పోరాటాలు ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా వస్తాయి. మనందరి బ్రతుకులలో పోరాటాలు వస్తాయి. కాబట్టి ఎవరి బ్రతుకులో ఎటువంటి పోరాటాలు వచ్చినప్పటికీ కూడా, ఒకవేళ ఈ తరం ఈ సమస్య అయిపోతే ఇంకో సమస్య వస్తుంది, అది అయిపోతే ఇంకో మరొకటి వస్తుంది, ఈ తరం అయిపోతే మరొక తరం వారికి వస్తుంది. కాబట్టి ప్రతి తరములో కూడా, ప్రతి వ్యక్తిగత జీవితంలో కూడా నేను ఇశ్రాయేలు ప్రజల పక్షముగా ఉండి విజయాన్ని సమకూర్చినట్లుగా నేను మీ పక్షమున ఉండి నేను విజయాన్ని సమకూరుస్తాను అంటున్నాడు. ఆమేన్. అందుకని కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో చూస్తే కనుక 11వ వాక్యంలో చదవండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి, ఇవన్నీ కూడా మనకు బుద్ధి కలగటానికి వ్రాయబడి ఉన్నాయంట. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలకు సూచనగా కలిగాయి ఇవన్నీ కూడా. అంటే మనకు మన జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితులకు మనము సిద్ధపడతామని మనకు ముందుగానే దేవుడు రాయించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల, ఆనాడు ఐగుప్తు విడిచిపెట్టిన ఇశ్రాయేలు ప్రజలకు ఎలాంటి పోరాటాలు వచ్చాయో అమాలేకుల రూపంలో, అలాగే మనము ఈ లోకము సంబంధమైన ఆశలన్నీ కూడా విడిచిపెట్టేసి మనము సియోను పట్టణమునకు ఆ పరలోక ప్రయాణము చేస్తూ ఉన్నాము కదా. మనందరికీ కూడా ఎలాంటి ఒకవేళ ఆటంకాలు, ఒకవేళ ఆత్మీయమైన జీవితంలో, ఆత్మీయమైన ప్రయాణంలో ఒకవేళ ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా, ఆ సమస్యలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కసారి కూడా నేను మీ పక్షముగా ఉండి మీకు నేను విజయాన్ని ఇస్తానంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పోరాటాలు, సమస్యలు మనకి వస్తాయి, అంతేనా? వస్తాయి. కాబట్టి తెలుసు మనకి. అయితే మనం ఏమని ప్రార్థన చేయాలి? ఇప్పుడు మాకు పోరాటాలు, సమస్యలు రావద్దు. సమస్యలు రావద్దని ప్రార్థన చేస్తే కుదరదు. సమస్యలు వస్తాయి, పోరాటాలు వస్తాయి. ఆ పోరాటాలలో జయాన్ని
సాధించే నీ సహాయము నాకు కావాలి. ఒకవేళ మాకే సమస్యలు వద్దండి, మాకేటువంటి పోరాటాలు వద్దన్నారు అనుకోండి అని ప్రార్థన చేసామనుకోండి, నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్తా, ఫీజు ఎంతైనా కడతా, పరీక్ష మాత్రం మాకు పెట్టద్దు అని ప్రార్థన చేసినట్టు ఉంటుంది. అంతేనా? నీ ఫీజు ఎవరికి కావాలి? స్కూల్కి వెళ్తావు, ఫీజు కడతావు, పరీక్షలు వద్దు అని ప్రార్థన చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు మనకు ఆల్రెడీ ముందుగానే ప్రతిదీ కూడా మనకు దృష్టాంతములుగా దేవుడు ముందుగానే మనకు తెలియజేస్తున్నాడు. అన్నీ కూడా ప్రతి తరములో యెహోవాకు అమాలేకులకు తరతరములు యుద్ధము జరుగుతుందట. ఎవరైతే నా ప్రియమైన దేవుని బిడ్డ లోకాన్ని విడిచిపెట్టి, లోకాశల్ని విడిచిపెట్టి ఈ ఆత్మీయమైన ప్రయాణంలో ముందుకు ఎవరైతే వెళుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కాదండి, తరతరములకు మనకు పోరాటాలే ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఎన్ని పోరాటాలు వచ్చినాయండి. కాబట్టి నేను ఇక ముందుకు వెళ్ళను అని వారు కనుక ఆగిపోయి వెనక్కి తిరిగితే నీ కొరకు మళ్ళా సముద్రం 2 పాయలు అవ్వదు. ఆల్రెడీ అయిపోయింది. అంతేనా? ఎర్ర సముద్రమును దాటి ముందుకు వచ్చావు కదా. ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను అంటే కనుక నీ కోసం ప్రత్యేకంగా 2 పాయలు చేయడు. కాబట్టి ఒకటి గురి మన ముందు ఏంటి? మనం ముందుకే వెళ్ళాలి. స్తోత్రం చెప్పు. మనం ముందుకే వెళ్ళాలి. ఇక వెనక్కి వెళితే కుదరదు. వెనక్కి వెళదాం అనుకున్నా సముద్రం 2 పాయలు అవ్వదుగా. స్తోత్రం. అందుకని ఇవన్నీ దృష్టాంతములుగా మనకు దేవుడు ముందుగానే తెలియజేశాడు. తరతరములకు నీకు అమాలేకులతో నీకు యుద్ధం ఉంటుంది కనుక నా ప్రియమైన దేవుని బిడ్డల అమాలేకులు తమ చేతిని యెహోవాకు విరోధముగా ఎత్తారు కనుక అమాలేకుల కంటే తరతరములు యుద్ధం ఉంటుంది. అంటే వారు ఐగుప్తును వదిలినట్లుగా మనం లోకాన్ని విడిచిపెట్టగలిగితే, వారు వాగ్దాన దేశములకు వెళుతున్నట్లుగా మనము కనుక పరలోక ప్రయాణము చేస్తూ ఉంటే గనక, వారందరూ కూడా ఎడారి ప్రయాణము చేసినట్లుగా మనము కూడా దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళగలిగితే కనుక వారందరూ కూడా వారికి వచ్చినట్లుగా మనకు జీవితంలో యుద్ధాలు వస్తే కనుక ఖచ్చితంగా వారికి సహాయము చేసిన దేవుడు మనకు కూడా సహాయము చేస్తాడు. చప్పట్లు కొడదాం. కాబట్టి ఇది ఒక్కటి కాదండి. మనం అనుకుంటూ ఉంటాం కదా, మనకి అమ్మాయ ఈ సమస్య అయిపోయింది, పర్వాలేదు, ప్రశాంతంగా అమ్మాయి ఈ డోర్లు పెట్టాము, కిటికీలు పెట్టాము అనుకున్నాం. ఇంకొక సమస్య ఉంది అక్కడ. అయిపోయేది కాదు ఇది. ఇదంతా అయిపోయిన తర్వాత అది ఆ మందిరమును దేవునికి ప్రతిష్ఠ చేసిన తర్వాత కూడా ఇంకక్కడ పని కొరకు పోరాడాలి మనము. కాబట్టి ఒకటి తర్వాత ఒకటి ఉంటానే ఉంటాయి మనకి. అంతా అయిపోయిన తర్వాత కూడా ఇంకొక పోరాటం ఉంటానే ఉంటుంది. కానీ ఆ పోరాటంలో కనుక నువ్వు వెనక్కి వెళ్ళకుండా ముందుకు వెళ్ళగలిగితే కనుక, నువ్వు నిజముగా ఈ లోకాశాలను విడిచిపెట్టి దేవుని పని మీద ముందుకు వెళ్ళగలిగితే కనుక, ఆనాడు అమాలేకులతో యుద్ధము చేసి విజయాన్ని సాధించిన దేవుడు మనకు కూడా సహాయముగా ఉండి మనకు విజయాన్ని సమకూరుస్తాడంట. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మన పోరాటములో లేకపోతే మన జీవితంలో మన ఆత్మీయమైన ప్రయాణములో సమస్యలు వస్తే గనక వాటిలో మనం విజయాన్ని పొందాలంటే మనం ఏం చేయాలి? పోరాటాలు వస్తాయి. మనకు అర్థమైపోయింది ఈ 2025 మాత్రమే కాదు, 2026లో కూడా ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. తరతరములకు ఉంటాయంట. కాబట్టి ఇప్పుడు ఆ సమస్యల్లో నుంచి మన ప్రయాణము, ఆత్మీయ సంబంధమైన ప్రయాణము చేస్తున్నాం ఈ లోకాన్ని విడిచిపెట్టి. అయితే ఈ ఆత్మీయ ప్రయాణంలో మనకు ఒకవేళ సమస్యలు వస్తే మనము విజయాన్ని సాధించాలంటే మనం ఏం చేయాలి? ఈరోజు కొన్ని విషయాల వాక్యంలోంచి మనం ధ్యానిద్దాం. చదవండి. మొట్టమొదటిగా నిర్గమాకాండము 17వ అధ్యాయము 11వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలులు గెలిచిరి. మోషే తన చేయి దించినప్పుడు అమాలేకులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను హూరును ఒక ప్రక్కను అతని చేతులు ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క ఆత్మీయమైన ప్రయాణంలో మనకు సమస్యలు వస్తే మనము ఇప్పుడు విజయాన్ని సాధించాలంటే కనుక ఏం చేయాలంటే కనుక ఇప్పుడు చదువుకున్న వాక్యంలోకి మనం వెళితే
ఇక్కడ అమాలేకులు ఒక్కసారిగా మోపుగా ఇశ్రాయేల్ మీదకి వచ్చేసారు. ఇశ్రాయేల్పై వాళ్ళందరూ కూడా అటాక్ చేశారు. ఇప్పుడు అద్భుతంగా వారిని ఇప్పుడు కాపాడవలసిన పరిస్థితి మోషేకి వచ్చింది. వెంటనే మోషే ఏం చేశాడంటే గబగబా కొండ ఎక్కేసాడు. అయితే ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఇప్పుడు ఏమనుకోవాలి, ఇప్పుడు శత్రువు వచ్చి మా మీద పడితే, ఇక్కడ మేము ఏడుస్తుంటే, ఇక్కడ పోరాటాలు వచ్చి మేము ఏడుస్తుంటే మమ్మల్ని దయవలసిన సేవకుడు ఏం చేశాడు? గబగబా ఎక్కి కొండెక్కాడు. మా కొరకు ప్రార్థన చేయాలా లేదా? మమ్మల్ని ధైర్యపరచాలి. ఇక్కడ కొండెక్కాడు. మళ్ళీ కొండెక్కితే వెళ్తే మరి వాళ్ళతో మళ్ళీ ఎవరున్నారు? అహరోను ఊరులు కూడా ఎక్కారు. ఇప్పుడు పాలెములో ప్రియమైన దేవుని బిడ్డ ప్రజలతో ఎవరున్నారు? ఇప్పుడు ఎవరున్నారు? యెహోషువ ఉన్నాడు. ఇప్పుడు శత్రువులు వచ్చారు, ఒకరితో ఒకరు కొట్లాడుకుంటూ ఉన్నారు, భీకరమైన పోరాటం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఇశ్రాయేలు పక్షముగా ఉండి ఎలాంటి పోరాటము చేయాలనుకుంటాడు తెలుసా? ఇప్పుడు అక్కడ కొండ మీదకి ఎక్కి దైవజనుడు 2 చేతులు పైకెత్తాడు. అయ్యా నా బిడ్డలు ఓడిపోకూడదు, అయ్యా నా బిడ్డల పక్షం నువ్వు కనుక యుద్ధము చేయాలి, ఇప్పుడు నా బిడ్డల పక్షం నువ్వు వ్యాజ్యం ఆడాలి అని ఇక్కడ మోషే 2 చేతులు పైకెత్తి అక్కడ ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే, మోషే చేతులెత్తి ప్రార్థన చేసినంత సేపు కూడా ఇశ్రాయేల్ ప్రజలకు విజయం కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మోషే పెద్ద ఆయన. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 120 సంవత్సరాలు, అంతే కదా. 40 సంవత్సరాలు అక్కడ, 40 సంవత్సరాలు అరణ్యంలో మాకు గొర్రెలు మేపాడు, 40 సంవత్సరాలు ఇలా నడిపిస్తున్నాడు. 3, 4, 12, 120 సంవత్సరాలు పెద్ద ఆయన. ఎంతసేపు చేతులెత్తి ప్రార్థన చేయగలుగుతాడు? మీరు హల్లెలూయా అనగానే చేతులెత్తుతో ఒక్క క్షణంలో అయిపోద్ది. మరి 120 సంవత్సరముల వయసు కలిగిన దైవజనుడు ఇశ్రాయేలు పక్షముగా కొండ మీదకెక్కి యుద్ధము చేస్తుంటే ఆయనకు చేతులు పొరివెక్కినప్పుడల్లా దించి వేస్తుంటే గనక అక్కడ దేవుని బిడ్డలైన ఇశ్రాయేలు ప్రజలు చాలా మంది కూడా చనిపోతున్నారు. అప్పుడు శత్రువు విజయాన్ని సాధిస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలు ఒకసారి మనం ఆలోచన, అమ్మో నా బిడ్డలు చనిపోతున్నారు, ఎప్పుడైతే చనిపోతున్నారో ఓడిపోతున్నారో వాళ్ళని చూసిన మరలా మోషే ఏం చేస్తున్నాడు? మరలా చేతులు పైకి ఎత్తాడు. కానీ ఎంతవరకు ఎత్తాడు? కానీ ఎంతవరకు ఒక్కడు చేస్తాడు? ఏ పని చేసినా ఎంతవరకు ఒక్కళ్ళు చేస్తారు చెప్పండి మీరు? అందరూ కలిస్తేనే కదా. అయితే అతనితో ఉన్నవారు అహరోనులు హూరులు ఉన్నారు, ఇద్దరు కూడా ఆ యొక్క ఇన్సిడెంట్ సంఘటన చూస్తున్నారన్నమాట. ఎందుకంటే చేతులు ఎత్తగానే తన బిడ్డలందరూ కూడా విజయాన్ని సాధిస్తున్నారు, చేతులు దింపగానే అనేకులు చనిపోతున్నారు, అనేకులు ఓడిపోతున్నారు. ఇదంతా చూశారనమాట. ఎవరో? అహరోను ఊరులు ఇద్దరు కూడా చూశారు. చూసి గబగబా పరిగెత్తుకుని వెళ్ళాలి. ఏం చేశారంటే కనుక ఇద్దరు ఒక బండరాయిని తీసుకొని వచ్చి అక్కడ వేసి దాని మీద కూర్చోపెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేస్తున్న పోరాడుతున్న దైవజనుడితో నేను కూడా సహకారిగా ఉండాలి. స్తోత్రాలు చెప్పాలి మీరు గట్టిగా, హల్లెలూయా. ఆయన ఒక్కడు ఎంతవరకు పోరాడతాడండి? నేను కూడా వెళ్ళాలి. ఎక్కడికి? దేవుని పనికి. ఇక పద్దాకు దొనకుండా ఎందుకులే, నేను కూడా వెళ్ళాలి, నేను కూడా పని చేయాలి. ఆయన చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఇదిగో ఇంతవరకు పని చేయగలిగాడు, ఇంతవరకు విజయాన్ని సాధించగలిగాడు. మన పక్షమైన ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో హూరుగా అహరోనుగా నేను కూడా తోడుగా ఉండి నేను కూడా వెళ్ళాలి అని ఒక ఆశ మనకు రావాలి. ఆమేన్, హల్లెలూయా. బండను తీసుకొని వచ్చారంటే తీసుకొని వచ్చి కూర్చోబెట్టారు దైవజనుడు కూర్చుంటానికి. కానీ ఒక మాట చెప్పాలంటే ఎవరు పెద్దవాళ్ళు? ప్రధాన యాజకుడు అహరోను పెద్దోడా, మోషే పెద్దోడా? కానీ ఎవరిని కూర్చోబెట్టాడు? స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఇదిగో చిన్నవాడైనప్పటికీ కూడా అతడు గౌరవింపదగిన వ్యక్తి. స్తోత్రం చెప్పు. అతడు ఇశ్రాయేలు ప్రజల నాయకుడిగా దేవుడు నియమించాడు. ఆమేన్, హల్లెలూయా. అభిషేకించిన వ్యక్తి కాబట్టి నేను అలసిపోయినా పర్వాలేదు, కానీ నా దేవుని పని కొరకు ప్రయాసపడుతున్న దైవజనుడు క్షేమంగా ఉండాలి. అతను అలసిపోవడానికి వీల్లేదు. కాబట్టి మనం అందరం కూడా అక్కడికి వెళ్ళాలని మీరు అనుకుంటారని ముందు మీకు చెప్పాను. అంతేనా? ఇక ఆయనే చేసుకుంటాడు. నీ ఆత్మీయమైన ప్రయాణంలో తరతరములకు ఉంటుంది నీకు.
ఇది యుగాంతమందు మనకు బుద్ధి కలడానికి దేవుడు రాయించాడు కొన్ని విషయాలు. ఇక నాకు సంబంధం లేదు. ఇక నీ కొరకు ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే మనమందరము కూడా కలిసి చేసే పనులు ఇవన్నీ కూడా. ఒక్కడు ఎంతవరకు చేస్తారు చెప్పండి? మీరేమనుకుంటా మాకు సంబంధం లేదండి అనుకుంటారు మీరు కదా. సంబంధం ఉంది అనుకున్న వాళ్ళందరూ కూడా మేము వెళ్ళిన ప్రతిసారి కూడా అక్కడికి వచ్చారు. వీళ్ళందరూ కూడా కూర్చున్న వాళ్ళందరూ కూడా అక్కడ పనిచేశారు. లేకపోతే అయ్యేది కాదు అది. అక్కడ చూసిన వాళ్ళు కూడా ఆశ్చర్యమే. ఒకసారి వచ్చి అంటాడు, ఒకసారి మేము ఇక్కడ మాకు మనుషులు లేక మేము నాన్న తిప్పలు పడుతుండే అంటే 25 మందిని పెట్టాను గోడల గడతకి. 25 మందిని ఎక్కడ తెచ్చావు? ప్రియమైన దేవుని బిడ్డ, మీ ఆత్మీయమైన ప్రయాణంలో మీకు ఆటంకాలు వస్తూనే ఉంటాయి. విజయాన్ని సాధించాలని కనుక నీ కొరకు ప్రార్థన చేస్తున్న దైవజనుడు ఒకడున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాం, నాకెందుకు ఆయన ప్రయాసపడి నాకు అనుకుంటే కుదరదు. నీ వంతుగా నీవు కూడా నువ్వు చేయాలి. ఇదిగో అహరోనులు, ఇక్కడ హూరులు, ఇదిగో వాళ్ళు చూసేపటికి అటు చూస్తే కానీ చేతులు పైకెత్తే ఇశ్రాయేలు పైకి విజయం కలుగుతుంది. ఒకవేళ అలసిపోయి ఒక బరువెక్కి చేతులు దింపితే ఏమవుతుంది? ఓడిపోతున్నారు. ఇగో నా బిడ్డలు ఓడిపోకూడదు అనుకున్నారు. మొత్తానికి గబగబా బండరాయిని తీసుకొని వచ్చారు. ఈయన దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి. ఈయన అలసిపోకూడదు, సొమ్మసిల్లిపోకూడదు. ఇదిగో మేమున్నాం కదా ఎంతమంది సంఘస్థులం. మీ వంతుగా మీరు నీ కొరకు దైవజనుడు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ వంతుగా మీరు ఏం చేశారు ఆలోచించడం ఒకసారి. మీరు ఆ మనసు మనకు రావాలి. కొంతమంది ఉంటారు, కొంతమంది ఒక బ్యాచ్ ఉంది. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 2-3 వాక్య భాగాలు. ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మంది మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో ఇగో ఇక్కడ 250 మంది పోగుపడ్డారు వ్యతిరేకంగా. వీళ్ళిద్దరు ఏం చేశారు? ఇక్కడ అహరోనులు హూరులు ఇద్దరు కూడా ఇదిగో నా దైవజనుడు చాలా కష్టపడుతున్నాడు, చేతులు పైకెత్తి ఆ వయసులో కదా యుద్ధం చేయటానికి, సక్సెస్ అవటానికి, తన ప్రజలు విజయం కొరకు చేతులెత్తి అతను అలసిపోయినప్పుడు భారం కలిగి చేతులు దింపుతుంటే దేవుని బిడ్డల ఇశ్రాయేలు ప్రజలు చాలామంది చనిపోతున్నారు. కాబట్టి మా వంతుగా మేము పక్కనే ఉన్నాం కదా మేము. కాబట్టి మా వంతుగా మేము చేయాలి, ఏదైనా చేయాలని ఆలోచన చేసి పరిగెత్తుకుని వెళ్ళి ఒక బండరాయి తీసుకుని కూర్చోబెడితే ఇదిగో ఇక్కడ 250 మంది ఉన్నారు. ఇక్కడ చదవండి. వాళ్ళందరూ కూడా ఏకీవించి ఒకే ఒకటి ఏమైనా మాట్లాడుతున్నారు. డైరెక్ట్గా వాళ్ళు మాట్లాడుతున్నారు ఏమనంటే, మాకంటే నువ్వేమైనా గొప్ప అన్నారా? మాకంటే నువ్వేమి గొప్ప, నువ్వు ఏ విషయంలో ఎక్కువ, మనందరం పరిశుద్ధులమే కదా, నువ్వు పెద్ద హీరో నువ్వు అని మోషే మీద 250 మంది తిరుగుబాటు చేశారు. ఒకసారి ఆలోచించు. నువ్వు అహరోను హూరు బ్యాచీలో నువ్వు ఉన్నావా? 250 మంది బ్యాచీలో ఉన్నావా? వాళ్ళు చేయకపోగా ఏమంటున్నారు? నువ్వే పరిశుద్ధుడివా, మేము కూడా పరిశుద్ధులమే, అసలు నీతో మాకేం పని, పెద్ద పాస్టర్ అయితే మాకెందుకు, యాక్టర్ అయితే మాకెందుకు. తర్వాత మోషే అంటాడు, ఎవడ పరిశుద్ధుడు అక్కడ చూసుకుందాం అన్నాడు. తర్వాత సంగతి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి మనసు మనకు ఉండాలండి. ఎలాంటి మనసు? అహరోనులు హూరుకున్న మనసు మనకు ఉండాలి. చప్పటి కొట్టి దేవుని స్తోత్రం చెప్పు. ఇప్పుడు మన అందరం అడగొచ్చు వాళ్ళిద్దరిని, మోషే గొప్పడా? మోషే గొప్పవాడే, అతడు సన్మానించడానికి యోగ్యుడు. స్తోత్రం చెప్పు. అతడు సుఖపడటానికి కూడా యోగ్యుడే. ఎందుకో మా అందరి కొరకు కదా. ఎక్కడ సేవకి వెళ్ళినా, ఎక్కడ మందిరం కట్టినా, లేకపోతే మందిరం మనం ఇప్పుడే కదా కట్టింది. ఎక్కడ ఏ పరిచర్యకి వెళ్ళినప్పటికీ కూడా స్వలాభం కొరకు వెళ్ళేది కాదు కదా. ఇది ఏదో కొన్ని ఆత్మలు రక్షించబడతాయని, అంతేనా? ఆ భారం మనకు ఉండాలి.
ఒక్క దైవజనుడే చేతులెత్తి ప్రార్థన చేస్తే విజయాన్ని సాధించలేవు నువ్వు. నువ్వు గనక విజయాన్ని సాధించాలి అంటే గనక దైవజనుడు ప్రార్థన చేస్తున్నప్పుడు సహకారిగా నీ వంతు ఏంటి? నువ్వేమైనా చేసావా? ఏమీ చేయలేవా? చేయాలని ఆలోచన లేదా? దేవుని కొరకు ఏదైనా చేస్తే ఆశీర్వాదాలు కలుగుతున్న సంగతి నీకు తెలుసా? తెలిసి కూడా చేయట్లేదు నువ్వు. ప్రభువునందు ప్రయాసం వ్యర్థం కదా నీకు తెలుసు కదా. కొంచెం ఆలోచించండి. దైవజనుడుగా ఒక నీ పక్షమున దేవుని బిడ్డల పక్షంగా ఒక్కడే యుద్ధము చేస్తే కాదండి. వీళ్ళందరూ కూడా పరిస్థితిని అర్థం చేసుకున్నారు. వాళ్ళిద్దరూ ఇదిగో పరిస్థితిని అర్థం చేసుకోవడమే కాదు, వాళ్ళు బండ మీద కూర్చోబెట్టడం కాదు, కూర్చోబెట్టి ఏం చేశారు తెలుసా? ఇద్దరు కూడా ఇదిగో ఈరోజు మేము ఊరు వెళ్తున్నాం కదా, ఈరోజు వెళ్తామని చెప్తే ఎన్నిసార్లు వెళ్ళాం కదా, ఇక మేము కూడా వస్తామని చెప్పిన వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? నువ్వు పుట్టకపోతే నేను ఎవరిని చేసుకుంటానంటే, నువ్వు పుట్టకపోతే అది ఎవరెవరు దొరుకుతారు, దొరకరా? అంటే నువ్వు లేకపోతే పని జరగదని కాదు అక్కడ. నేను కూడా ఉన్నాను కదా, అహరోను హూరుల వల్ల నేను కూడా మోషేతోనే కలిసి నేను కొండ మీదకి ఎక్కాను కదా, నా కొమ్మ కూడా అక్కడ ఉందన్న సంగతి తెలుసు కదా నాకు. మీరు చేయగలిగింది ఏది ఉండకపోవచ్చు, ఏదో ఉంటుంది మీరు చేయగలిగింది, ఉండదా? ఏమీ చేయలేరు చెప్పండి. ఏమీ చేయలేరంటే దేవుడు ఆమెనంటాడు, మీరు అట్టాగుంటారు. ఇక అంటే నీ ఆత్మీయమైన ప్రయాణంలో నీకు ఆటంకములు వస్తున్నప్పుడు తరతరములు వస్తాయి, ఎప్పుడు కూడా ఉంటుంది ఇది. ఇప్పుడు పోతే మరొక తరం పోతే మరొకరు ఉంటూనే ఉంటుంది. కాబట్టి నిజముగా నువ్వు దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళగలిగితే కనుక ఆనాడు అమాయకుల పక్షముగా దేవుడు యుద్ధము చేసినట్లుగా నీ పక్షముగా దేవుడు యుద్ధము చేసి నీకు విజయాన్ని సమకూరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళ ఉద్దేశం ఏంటి తెలుసా? అక్కడ మేము వెళితే పరిస్థితి వెళ్తే అసలు మామూలుగా ఫస్ట్ రెండు ట్రిప్పుల్లో పునాది వేసినప్పుడు కానీ గోడలు కట్టినప్పుడు కానీ ఎక్కడ కూర్చుని తిన్నారు, ఏ చెట్టు కొమ్మ మీద కూర్చుని తిన్నారు, ఏ ఆకుల మీద కూర్చుని తిన్నారు, ఎవరికి తెలియదు మొత్తానికి కదా. అట్టున్నప్పుడు కూడా ఏదో ఒక రాయి తెచ్చి దాని మీద కూర్చొని వాళ్ళు బురద ఉండదు రాయి మీద. నన్ను దేవుని స్తోత్రం. ఎందుకని? మేము నిలబడి తిన్నా పర్వాలేదు, నువ్వు కూర్చొని తినాలన్నట్టుగా. అంతేనా? ఎందుకంటే కనుక మేము కనుక ఒకవేళ అలసిపోయినా పర్వాలేదు, నువ్వు అలసిపోకూడదు. ఒకటి, నేను పని చేయకపోయినప్పుడు కూడా. ఇంకొకటి ఏంది, ఒకవేళ వాళ్ళ ఉద్దేశం ఏంది, ఒకవేళ నేను బాగుంటే కనుక మా కుటుంబం మాత్రం బాగుంటుంది, నీవు బాగుంటే కనుక ఎన్ని కుటుంబాలు బాగుంటాయి. అది వాళ్ళ ఆలోచన. అంతేనా? నా ప్రియమైన దేవుని బిడ్డ, కేవలం వాక్యం విని వెళ్ళిపోతాం కాదు మనం అనేసి మీ మీద భారం పెట్టే వ్యక్తులం కూడా కాదు మేము. గుర్తుపెట్టుకోండి, వాక్యాన్ని మీకు ప్రకటిస్తున్న వారం మేము. ఆమేన్, హల్లెలూయా. వాక్యాన్ని మీరు గ్రహిస్తారని ఎన్నిసార్లు మనం చెప్తున్నామే. కనీసంగా భార్య గారి భర్తను ప్రోత్సహించావా, లేకపోతే భర్త గారు భార్యను ప్రోత్సహించావా, లేక ఇద్దరు కలిసి మనం ఏదైనా ఇది చేద్దాం అనుకున్నావు? ఎవరైనా నువ్వు 10,000 ఇస్తే ఇచ్చినట్టు కాదు, 2 కాసులు ఇచ్చిందంట బెదవరాళ్ళు. అవునే కదా? ఆమె యేసు ప్రభు చేత ప్రకటించబడింది, ప్రశంసించబడింది. ఒకసారి ఆలోచన చేయి. ఇద్దరు అదే ఉద్దేశంతో కోరాహు బ్యాచ్ వాళ్ళని ఉంటే కనుక నువ్వేం చేస్తావు దేవుని కొరకు? అది అక్కడ ఆ కొండ గురించే కాదు, మనం ఎక్కవలసిన కొండలు చాలా ఉన్నాయి కదా. ఆ కొండలకు కూడా మనం ప్రయత్నం చేయాలి కదా. ప్రతిదీ కూడా మీకు ముందుగానే చెప్తా ఉంటాం. మీకు చెప్పకుండా ఏ పని మేము, దేవుడు ఏంటంటే దైవ సేవకులు చెప్పకుండా ఏది చేయనని ఆయన చెప్తున్నాడు. మేమేంటంటే మా విశ్వాసులు చెప్పకుండా చెప్తున్నాం. మరి మీరేమైనా చేస్తున్నారా? అసలు ఏది చేయలేరా? మన ప్రయాణంలో ఆటంకాలు వస్తాయి. యెహోవాకు అమాలేకులకు ఎప్పుడు కూడా తరతరములు యుద్ధము జరుగుతుందంట. ఎందుకని ఓడిపోయారు వాళ్ళు, ఆల్రెడీ వారు ఓడిపోయిన వారిని చూపించి దేవుడు మాట్లాడుతున్న అర్థం ఏంటి? తరతరములు కూడా నువ్వు లోకాన్ని విడిచిపెట్టి, లోకాశాలను విడిచిపెట్టి పరలోక ప్రయాణం, ఆత్మీయ ప్రయాణంలో నువ్వు కనుక నువ్వు ప్రయాణం చేస్తున్నావు కదా. ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తిగత జీవితంలో ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. కాబట్టి సమస్యలు వచ్చినప్పుడల్లా నేను వారి పక్షముగా యుద్ధం చేసినట్లుగా నేను మీ పక్షంగా యుద్ధం చేస్తా. యుద్ధం చేయటానికి ఇక్కడ ఇంకొక పాస్టర్ గారు ఉన్నాడు, ఆయన ఒక్కడే చేస్తాడని కూర్చుంటే మాత్రం ఆయనకు ఒక్కడికే ఆశీర్వాదం కదా. నేను కూడా ఉన్నానని ఒక బండ తెచ్చి
నేను కూడా ఉన్నానని చెప్పి అలసిపోతున్న చేతుల్ని పైకెత్తి ఎవరైతే పట్టుకుంటారో వారి పక్షాన కూడా దేవుడు యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడు చేతులు దించిన కొన్ని క్షణాల్లో కొన్ని జీవితాలు అన్నీ కూడా కనబడట్లేదు. చనిపోయిన ప్రాణాలు మరలా తిరిగి వస్తాయా? చనిపోయిన వారి భర్తలు తిరిగి వస్తారా? చనిపోయిన బిడ్డలు తిరిగి వస్తారా? రారు కదా. ఇదంతా కూడా గమనించారు. ఎవరో అహరోను హూరులు గమనించారు. ఇదిగో నా దైవజనుడు చేతులు ఎత్తితేనే ఇది జరుగుతుంది. కాబట్టి నా దైవజనుడికి మేము ఏదో ఒక రకంగా సహాయం చేయాలి. ఏదో ఒక రకంగా సహాయం చేయాలి మేము అనుకున్నారు. అంతే, సహకారిగా మేము ఉండాలి అనుకున్నారు. వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. వాళ్ళు పరిగెత్తుకుని వెళ్ళి ఒక రాయి తీసుకొని కూర్చోబెట్టారు. అంతమంది కూర్చున్నా కదా, కూర్చో ఇక వాటర్ తాగు అలా. ఏం చేశారు? చేతులు పైకి విడిసిపోయి దించుతుంటే మన బిడ్డలందరూ కూడా చనిపోతున్నారు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, రకరకాలుగా జరుగుతున్నాయి. అవన్నీ కూడా నా ప్రియమైన దేవుని బిడ్డరా, నీవు గనక ప్రార్థన చేయగలిగితే, ప్రార్థనలో సహకరించగలిగితే నీ బ్రతుకుతో పాటు నీతో పాటు నీ కుటుంబం కూడా కాపాడబడుతుంది, నీ కుటుంబం కూడా ఆశీర్వదించబడుతుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, మనము ఎప్పుడు వాక్యం వింటున్నాము కదా, ఎక్కువ వాక్యం వింటున్నామండి. విన్న ప్రకారంగా మేము ఉండలేకపోతున్నామని బుధవారం, గురువారం, శుక్రవారం కలుసుకునే వాళ్ళు ప్రార్థన చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి ఎంతో వేదన ఉంది. అంటే ఈ పనులు బట్టు లేకపోతే వేరే విషయాలను బట్టి ఉండలేకపోతున్నామని. కనీసం వాళ్ళకి ఆ పశ్చాత్తాపం ఉంటే దేవుడు మరొక్కసారి ఉండడానికి వాళ్ళకి సహాయం చేస్తున్నాడు దేవుడు వాళ్ళకి. కానీ అసలుకి వాక్యం దగ్గరికి రాకపోతే, వాక్యాన్ని ఇన్ని కూడా కేవలం వినేవారు మాత్రంగా ఉంటే, మనము దాని ప్రకారంగా ప్రవర్తించకపోతే నువ్వు ఎలా విజయాన్ని సాధిస్తావు? ఒకసారి మనం ఆలోచిద్దాం. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ ప్రయాణంలో నీకు కూడా సమస్యలు వస్తాయి. ఇది ఇప్పుడు అయిపోద్ది, ఈ ప్రార్థన చేస్తా, ఇప్పుడు సమస్య తీరిపోద్ది, మరలా ఇంకో సమస్య వస్తుంది. సమస్యలు రావని కాదు, ప్రభు నాకు సమస్యలు వచ్చినందుకు నీకు స్తోత్రాలు, కానీ సమస్యలు జయించే కృపను దయచేయి. ఈ ప్రార్థన కనుక నువ్వు చేయగలిగితే కనుక ఖచ్చితంగా దేవుడు మన పక్షముగా ఉండి మన పక్షమున యుద్ధము చేసి మనకు విజయాన్ని ఇస్తాడు. కాబట్టి మన ఆత్మీయమైన ప్రయాణంలో మనం వెళుతున్న ప్రతి ఒక్కరికి కూడా పోరాటాలు వస్తాయి. కానీ ఆ పోరాటాల్లో మనం జయం పొందాలంటే నీ కొరకు నీ పక్షమున ప్రార్థన చేసే దైవజనుడు ఉన్నాడు. కాబట్టి నువ్వేం చేయాలి? వారితో నువ్వు సహకారిగా, వారితో నువ్వు కూడా సహకరించి ఆ ప్రార్థనలో ఏకీభవించి నువ్వు కూడా ఉండగలిగితే గనక దేవుడు నీకు నీ కుటుంబానికి కూడా మనందరికీ కూడా విజయాన్ని దయచేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.